చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు. ఒకసారి కొన్ని ఇష్యూస్ మీద రీసెంట్ గా జరిగిన వాటి మీద ఆయనతో మాట్లాడదాం. చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, అసలు ఏం జరగబోతోంది అనేది ఆయన మాటల్లోనే ఇప్పుడు విందాం. నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్ గా చూసాము జీడిమెట్లలో ఒక 16 ఏళ్ల అమ్మాయి తల్లిని అత్యంత క్రూరంగా ప్రియుడితోటి ఆ తమ్ముడితోటి కలిపి చంపేసినటువంటి పరిస్థితి. సో మైనర్ కాబట్టి ఆమెకు జువైనల్ హోమ్కి పంపిస్తారు, పెద్దగా శిక్షించేది ఏమి ఉండదు అని చెప్తా ఉన్నారు చాలా మంది. అసలు ఈ పరిస్థితులు రాకూడదని కోరుకుందాము. ఎందుకంటే ఇవాళ రేపు ఇంత దారుణమైనటువంటి టీనేజ్ పిల్లలు కూడా ఇంత ఘోరంగా, ఇంత క్రిమినల్గా, ఇంత క్రూయల్గా, అసలు ఇంత వైలెంట్గా ఎలా అవుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇదొక ఇన్సిడెంట్ అయితే, ఇక రెండో ఇన్సిడెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈమె 1 month బ్యాక్కే అతన్ని పెళ్లి చేసుకుంది. అతను ఒక సర్వేయర్గా పనిచేస్తున్నాడు. బ్యాంక్ ఎంప్లాయీతో అంతకు ముందే ఆమెకు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ఆ ఇల్లీగల్ రిలేషన్ ఈమెకే కాదు, ఈమె తల్లికి కూడా ఉంది. ఒకే పర్సన్ తోటి తల్లికి కూతురికి రిలేషన్ ఉన్నటువంటి పరిస్థితి. సో అతన్ని నమ్మించి పెళ్లి చేసుకొని నమ్మించి సర్వే కోసం అని చెప్పి తీసుకెళ్తూ కారులో కూర్చోబెట్టి ముందు నుంచి వెనక నుంచి కూర్చొని గొంతు కోసేశారు అతనిది. సుపారీ ఇచ్చారు, 70,000 సుపారీ ఇచ్చింది. ఎవరంటే ఆ బ్యాంక్ ఎంప్లాయీ సుపారీ ఇచ్చాడంట. ఇంకొకటి ఏంటంటే పాపం అన్లక్కీయెస్ట్ ఫెయిల్ 5 సార్లు తప్పించుకున్నాడు లక్కీగా, 6వసారి చనిపోయాడు. సో ఎందుకు తయారవుతున్నారు అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇంత ఘోరానికి పాల్పడడం ఏంటి అర్థం కాని సంఘటన. ఇంకొకటి కూడా ఉంది, అది నేను చెప్తాను. ముందు ఈ రెండింటికి సొల్యూషన్ చెప్పండి. అసలు ఏం జరగబోతుంది, ఏం చేయబోతోంది చట్టం? ఇప్పుడు చట్టం ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పని ఉంది. మన యొక్క చట్టాలు కూడా అంటే భారతీయ న్యాయ సంహిత కొత్తగా వచ్చిన చట్టాలు గత సంవత్సరంలో కూడా అమెండ్మెంట్ జరిగి కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. వీటిల్లో కూడా అంటే ఆడవాళ్ళు మర్డర్ చేస్తే ఏ విధంగా శిక్షలు ఉంటాయి, మగవాళ్ళు మర్డర్ చేస్తే ఏ విధంగా శిక్షలు ఉంటాయి అనేటువంటి తారతమ్యాలు కానీ డిస్క్రిమినేషన్ కానీ ఏమీ లేదండి. ఎందుకంటే కనుక 103 అంతకుముందు 302 ఐపీసీ ఉండే, ఇప్పుడు 103 బిఎన్ఎస్ అయ్యింది. కాబట్టి ఆబ్వియస్లీ అదే సెక్షన్స్ అనేది అట్రాక్ట్ అవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు అంటే ఇటువంటి సంఘటనలు ఎందుకు ఇంతలాగా తెర మీదకి వస్తున్నాయి, ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి అంటే కనుక మొదటి నుంచి మనం చూసుకుంటా ఉంటే కనుక ఆడవాళ్ళ మీద మగ ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంటది. సో ఈ మగవాళ్ళ చేతిలోనే ఆడవాళ్ళు అన్యాయంగా బలైపోతున్నారు, బలాత్కారం చేయబడుతున్నారు అని చెప్పి కూడా అనాదిగా మనము వీటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ విధమైనటువంటి న్యూస్ కూడా చూస్తూనే ఉన్నాము. దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఆడవాళ్ళకి కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ మీద ఇటువంటి ఏదైనా క్రైమ్స్ జరిగినప్పుడు తక్షణము జ్యుడిషియక్షన్స్తో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే కంప్లైంట్ ఇస్తే తక్షణం ఎఫ్ఐఆర్ చేసి సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి కూడా క్లియర్గా పొందుపరిచింది. ఇటువంటి సంఘటనలన్నీ మనం చూసినప్పుడు కొత్తగా ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇటువంటి చట్టాల్లో మగవాళ్ళ మీద కూడా ఇటువంటి అన్యాయాలు జరిగినప్పుడు అక్కడ కూడా 0 ఎఫ్ఐఆర్ చేయాలి, ఎటువంటి తారతమ్యం లేకోకుండా తక్షణము సంబంధించిన జ్యుడిషియక్షన్కి ఫార్వర్డ్ చేయాలి అనే విధంగా మళ్ళీ క్రిమినల్ అమెండ్మెంట్స్ చేయాలేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, కొన్ని రోజుల ముందే హనీమూన్ సంఘటన మనం చూసుకున్నాము ఇండోర్లో. సో ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అటు వైజాగ్లో జరిగిన సంఘటనలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ తెర మీదకి వచ్చేటివి చాలా కొన్ని మాత్రమే ఉంటున్నాయి. అదేవిధంగా తెర మీదకి రానివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అయితే వీటిలన్నిటికీ కారణం ఏంటి అని అంటే కనుక ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటేనండి, ఈ సోషల్ మీడియా అనేది చాలా దారుణంగా తయారైపోయింది. ఈరోజు పెళ్ళి కాకుండానే వివాహేతర సంబంధం కలిగి డైరెక్ట్ రీల్స్ చేస్తా ఇంటర్వ్యూలు ఇస్తే దానికి కొన్ని కోట్లలో వ్యూస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. సో ఆ విధంగానే అటువంటి న్యూస్ని కానీ అటువంటి రీల్స్ని కానీ అటువంటి వాటిని కానీ ఎప్పుడైతే కనుక ప్రమోట్ చేస్తున్నామో చూసే వాళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే కనుక వీళ్ళకి పెళ్లి కాలేదు, ఆల్రెడీ విడాకులు కూడా తీసుకోలేదు, వివాహేతర సంబంధం కొనసాగిస్తా కూడా ఈ విధంగా ఇంతటి పబ్లిసిటీ ఇచ్చుకుంటా సెలబ్రిటీలాగా మారిపోతున్నారు. వీళ్ళందరికీ ఇంత హైప్ ఉన్నప్పుడు మనకెందుకు ఉండకూడదు అనేటువంటి ధోరణి కూడా వీళ్ళలో కనిపిస్తుంది, 100% కనిపిస్తుంది. ఈరోజు మనం ఒక సినిమా చూసుకున్నట్లయితే కనుక సినిమాలో ఉన్న క్యారెక్టర్, అది హీరో క్యారెక్టర్ కావచ్చు, విలన్ క్యారెక్టర్ కావచ్చు, లేదంటే కనుక హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, అది సమాజంలోని వ్యక్తుల మీద బలంగా నాటుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అటువంటి డైలాగులు ఈరోజు నిజ జీవితంలో రాజకీయాల్లో కూడా ప్రవేశించి. సో ఆ విధంగా ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కనుక అంటే వివాహితర సంబంధాలు కావచ్చు, అదేవిధంగా సమాజానికి అంటే న్యాయానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా కలిగేటువంటి లైంగిక చర్యలు కావచ్చు, ఇవన్నీ ఎందుకు ఇంత ఓపెన్గా జరుగుతున్నాయి అంటే కనుక దానికి ప్రధానమైన కారణం ఇదే. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వీళ్ళిద్దరికీ ఆల్రెడీ అంతకు ముందు ఒక ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఆ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఎవరైతే కనుక నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారో అతనికి తల్లితోనూ కూతురుతోని రిలేషన్షిప్ ఉన్నప్పుడు వద్దు అని చెప్పినప్పుడు ఆగిపోయారు.
దాని తర్వాత ఆ విషయానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే కనుక వివాహితుడు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతనికి కూడా తెలుసు, దానికి సంబంధించి భేదాభిప్రాయాలు ఉన్నాయి, కుటుంబంలో వాళ్ళు వద్దన్నా కూడా కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఎదురించి ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాతే 2వ రోజో 3వ రోజో అతనికి తెలిసిన విషయం ఏంటి అంటే కనుక అతను ఆమె ఇంకా స్టిల్ అటువంటి ఇల్లిసిట్ రిలేషన్షిప్ ఆ బ్యాంక్ మేనేజర్తో మెయింటైన్ చేస్తుంది అని చెప్పి తెలుసు, మందలించడం జరిగింది. అవును. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అని అంటే కనుక మగవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి గతంలోకి ఇప్పటికి పోలిస్తే ఏమవుతుందంటే ఆడవాళ్ళ తరపున చట్టాలు బలంగా ఉండటం చేత వాళ్ళు చేసిన ఇటువంటి కార్యకలాపాలు, అనైతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి భర్తలకు తెలిసినా, లేదంటే కనుక అదేవిధంగా లవ్లో ఉన్న వాళ్ళైతే కనుక ప్రేమికుడికి తెలిసినా కూడా ఏమి అనకుండా మందలించి సరే ఇక్కడతో ఏదో చేసావు వదిలేసే, ఇక నుంచి ఏంటి అనేది మనం చూసుకుందామని చెప్పి ఎప్పుడైతే కనుక సర్దుకుపోయే ధోరణితో వాళ్ళు ఉంటున్నారో అది వాళ్ళ ప్రాణం మీదకి తీసుకున్న అడ్వాంటేజ్ అవుతుంది. అంటే వీడేమి చెయ్యలేడు, అప్పుడు అటువంటిప్పుడు మనం ఏం చేసినా నడిచిపోతుంది కదా, అక్కడే తెంచుకున్న అయిపోయి వాళ్ళ బ్రతికుండేవాడేమో. ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం ఏంటి అంటే కనుక ఈ రోజు ఈ మ్యారిటల్ స్టేటస్కి సంబంధించి కూడా ఈ మగవాళ్ళకి సంబంధించి పిల్లల్ని చూస్తే ఇప్పుడు ఎందుకంటే కనుక ఆడపిల్లలకి సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉంది. మగవాళ్ళకి సంబంధించి అంతకు ముందు ఏంటి అంటే కనుక కట్నం తీసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు కట్నం ఎదుర్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండటం చేత, సరి సమానమైన ప్రొఫైల్స్ దొరకపోవడం చేత, దట్టు ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ సోషియో ఎకనామిక్ స్టేటస్ పెరిగిపోవడం చేత వాళ్ళు కూడా ఒక ఇండివిజువాలిటీ అనేది రావడం జరిగింది. ఈరోజు మగవాళ్ళకి ఏమాత్రం తక్కువ కాకుండా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కనుక ఎక్కువగానే వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈరోజు అంటే మ్యారేజ్ అంటే గతంలో పరిస్థితులు చూసుకుని ఈ రోజు పరిస్థితులు చూసుకున్నట్లయితే కనుక గతంలో పరిస్థితి ఏంటి అంటే కనుక ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే కనుక పూర్తిగా అత్త మామలు అదేవిధంగా భర్తే మొత్తం అన్ని చూసుకోవాలి, అదే ప్రపంచం అనేది ఉండేది. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి అంటే భర్తను చూసుకోవాలి, అత్త మామలు చూసుకోవాలి, భార్యకి ఏం కావాలో భర్త చూసుకునేటువంటి పరిస్థితి అటు ఇటు అయినా కూడా హెచ్చు దగ్గర. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండటం చేత అడిగే పరిస్థితి లేదు. నా ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్ళాను, లేదంటే కాఫీ షాప్కి వెళ్ళాను, లేదంటే బర్త్డే పార్టీకి వెళ్ళాను, గెట్ టుగెదర్కి వెళ్ళాను అని చెప్పని. ఎందుకు వెళ్ళావు అని అంటే కనుక దానికి సంబంధించి గొడవ ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. సో భయం, పోలీస్ కేసు పెడుతుందేమో అని చెప్పి, బజార్లోకి లాగుతుందేమో అని చెప్పని, ఇవన్నీ భయం ధోరణులు. ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి అని అంటే కనుక కప్పిపుట్టుకునేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోవడం చేత నన్ను ఎవరు ఏమీ చేయలేటువంటి పరిస్థితి వీటిలన్నింటికి దారితీస్తుంది. ఈ తల్లి విషయంలో కూడా అంత మైనర్ అమ్మాయి అంత క్రూయల్గా ఎలా ఆలోచించగలిగింది? అసలు లవర్ని తీసుకొచ్చి అతని బ్రదర్ని తీసుకొచ్చి కన్న తల్లిని కళ్ళెదురుగుండా చంపేయటం అనేది అసలు ఎంత క్రూరత్వం అండి, ఎంత దారుణం ఇది. ఈరోజు నిర్భయ సంఘటన జరిగినప్పుడు కూడా మైనర్లకు సంబంధించి వాళ్ళ యొక్క స్టేటస్, ఈరోజు మన భారత రాజ్యాంగంలో 18 సంవత్సరాల నిండిన వాళ్ళకి ఓటు హక్కు వేసేటువంటి హక్కుని రాజ్యాంగం ప్రసాదించండి. అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక 5 సంవత్సరాల మన బంగారు భవిష్యత్తుని నిర్ధారించుకోవడానికి మనకి మన యొక్క మైండ్కి అటువంటి మెచ్యూరిటీ ఉంటుంది అని చెప్పి భావించి 18 సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఇటువంటి నేరాలు జరిగినప్పుడు నిర్భయ సంఘటనలో కూడా 16 సంవత్సరాల వ్యక్తి దాంట్లో ఆ క్రైమ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ యొక్క ఏజ్ అనేది నెంబర్కి సంబంధించి కాదు, వాళ్ళ యొక్క మైండ్ సెట్కి సంబంధించి అని కూడా మెడికల్ టెస్ట్ చేసి 16 సంవత్సరాలకు సంబంధించి ఒకవేళ ఆ విధంగా ఎవరైనా సరే నేరాలకు పాల్పడితే వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బట్టి వాళ్ళ యొక్క మెడికల్ టెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఫిట్నెస్ ఆధారంగా వాళ్ళని మేజర్గా ట్రీట్ చేయాలి అనేది కూడా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం మనం చూస్తాం. 18 తీసి 15కో 16కో పెడితే అయిపోద్దండి. అయితే ఇక్కడ క్రైమ్ చేయడానికి మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి కొన్ని స్కూల్స్లో వాటిల్లో కూడా డ్రగ్స్ తీసుకుంటా 7th క్లాస్ పిల్లలు 4th క్లాస్ 3rd క్లాస్ పిల్లల మీద అత్యాచారాలు చేసిన సందర్భాలు కూడా మనం చేశాము. అయ్యో మీరు ఆ మాట అంటే గుర్తుకొచ్చింది. ఇక్కడ లోకల్లోనే కూకట్పల్లిలో సంబంధించిన ఒక ప్రైవేట్ స్కూలు, నేను నేమ్ చెప్పలేను, ఆ ప్రైవేట్ స్కూల్లో ఒక 11 ఏళ్ల పిల్లోడు సేమ్ 10 ఏళ్ళ 11 ఏళ్ల పిల్లకు లవ్ లెటర్ రాశాడంట. ఆ పిల్ల రిజెక్ట్ చేసింది, లవ్ లెటర్ని రిజెక్ట్ చేసిందని చెప్పేసి బ్లేడ్ పెట్టి ఆ పిల్లని కోసాడండి. ఏంటి అసలు ఇది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం 16 సంవత్సరాల గురించి మాట్లాడుకుంటాం, 10-11 కూడా ఉంటుంది. అంటే ఈ యొక్క క్రైమ్కి సంబంధించి వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే కనుక అంటే చట్టం ఈజ్ వెరీ క్లియర్ అండి. చట్టం ఏం చెప్తుంది అంటే కనుక ఏదైనా సరే ఒక నేరం జరిగితే అటువంటి నేరం చేసిన వ్యక్తుల్ని ఏ విధంగా శిక్షించాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క నేరాన్ని కోర్టుల ముందు నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాలు సేకరించాలి, వాదోపవాదనలు ఏ విధంగా ఉండాలని చెప్పి చెప్తుంది. కానీ ప్రివెన్షన్ మెజర్ అనేది ఎక్కడుంటుంది అంటే చట్టాలు, ఏ చట్టాల్లో కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పని అన్నారు. ఆ ప్రివెన్షన్ మెజర్స్ ఉండదు కదా. ఈ ప్రివెన్షన్ మెజర్స్ అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? కుటుంబం నుంచి ఉంటుంది. ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అంటే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఎవరైతే కనుక తల్లిని చంపిందో ప్రియుడితో కలిసి, ఆ ప్రియుడు వాళ్ళ తల్లిని కొన్ని మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే కనుక మంచిగా చేసిండు చంపి,
అని చెప్పని అంటే నేను మాట్లాడలేని భాషతోటి మాట్లాడటం జరిగింది. ఆమెకి కొంచెం మెంటల్ కండిషన్ బాగలేదని విన్నామండి. ఎగ్జాక్ట్లీ మెంటల్ స్టేటస్ బాగలేదని చెప్పని అనుకుందాము. అటువంటి పరిస్థితుల్లో పెరిగిన వ్యక్తి యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది అంతేలే. ఇప్పుడు ఇంటిలో ఏ విధంగా ప్రభావితం చేస్తాము, ఇప్పుడు పిల్లల ముందు కూడా మనం యొక్క వాడే పదజాలము చాలా జాగ్రత్తగా వాడాలి అని చెప్పని అంటున్నాం. కరెక్ట్. ఎందుకు అంటే కనుక చాలా షార్ప్ గా గ్రాప్ చేస్తారు పిల్లలు అని చెప్పని. మన యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటేనే వాళ్ళ యొక్క బిహేవియర్ ఆ విధంగానే ఉంటుంది. తప్పు అని ఖండించకపోగా దాన్ని సమర్థించడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదైనా ఒక స్నాక్ తీసుకుని వెళ్ళి స్కూల్కి పంపించాం అనుకోండి, పక్కన పిల్లలు ఎవరైనా స్నాక్ లోకి వెళ్ళి ఒకటి తీసుకున్నారు అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ నా స్నాక్ బాక్స్ లోకి వెళ్ళి పక్కన వాళ్ళు తీసుకున్నారంటే కనుక ఈసారి తీసుకుంటే వెళ్ళి చంప మీదకి వెళ్ళి కొట్టు అని చెప్పారు అనుకోండి, అదేమైతుంది ఇన్ఫ్లుయెన్స్ ప్రేరేపించడం జరుగుతుంది. అంతే కరెక్ట్. అయితే పర్లేదు నాన్న తీసుకుంటే ఏముంది అని అంటే అక్కడతో అయిపోతుంది. రేపటి నుంచి నీకు ఒక 2 పీసులు ఎక్కువగా 2 రూపీస్ ఎక్కువ పెడతానని చెప్పి ఎప్పుడైతే పేరెంట్ చెప్తారో షేరింగ్ అలౌట్ అవుతుంది. అప్పుడు అంటే ఏమంటారు రిలేషన్షిప్ కూడా మంచిగా ఉంటుంది, బాండింగ్ కూడా ఫ్రెండ్ కి మధ్యన. కానీ ఎంతమంది పేరెంట్స్ ఈ విధంగా చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజు? 100% నేను కూడా ఐ అగ్రీ విత్ యూ. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక నేరం యొక్క దీనికి ప్రధానమైన కారణం అంటే ఒక వ్యక్తికి నేరం చేయాలి అని చెప్పే ఆలోచన వచ్చింది అని అంటే కనుక దానికి ప్రధానమైన కారణం దాన్ని వేళ్లలోకి మనం వెళ్ళాలి. అంటే కుటుంబ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, స్కూల్స్లో ఎటువంటి స్కూల్స్లో మనం పిల్లల్ని చదివిస్తున్నాము, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే కనుక నేను బిజీ షెడ్యూల్, మదర్ బిజీగా ఉంటుంది, ఫాదర్ బిజీగా ఉంటారు, ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు లేదంటే బిజినెస్కి వెళ్తారు, కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాం కదా, వాళ్ళే లంచ్ పెడుతున్నారు, వాళ్ళే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, వాళ్ళే డిన్నర్ పెడతారు, వాళ్ళే. ఇంకొకటి తెలుసా మీకు, ఇంకొక కీలకమైన అంశం నేను ఒకసారి లాస్ట్ టైం చూసానండి. ఒక పెద్ద కార్పొరేట్ 2 స్కూల్స్ సంబంధించిన కార్పొరేట్ స్కూల్స్ 2 కూడా పిల్లలు అనమాట, కార్పొరేట్ స్కూల్స్ పిల్లలు, గచ్చిబౌలి ఏరియాలో పెద్ద స్కూల్స్ అవి. ఆ 2 స్కూల్స్ పిల్లలు దాదాపు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు ఈ సిగరెట్ కాలుస్తున్నారు. పోలీసులు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద వాళ్ళని పట్టుకున్నారు, పిల్లల్ని పట్టుకొని పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేశారు, స్కూల్స్లో కౌన్సిలింగ్ చేశారు, ప్రిన్సిపల్స్ని అన్నీ అయినాయి. అయిన తర్వాత నేను అప్పుడు ఆ డీసీపీని ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో ఎవరు ఒక ఆఫీసర్ నాకు గుర్తులేదు, ఒక పోలీస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేశాను, డీసీపీనో సీఎన్ ఎవరో సంథింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. చేసినప్పుడు ఆయన సార్ వాళ్ళకి ఈ సిగరెట్లు కాల్చాలంటే కనీసం 5-6 thousand ఉంటుంది కాస్ట్. ఎట్లా వచ్చింది వాళ్ళకి ఈ సిగరెట్, ఎలా వచ్చింది, ఎలా కాల్చగలుగుతున్నారు వాళ్ళు అని అడిగితే ఆయన ఏం చెప్పారు తెలుసా, అమ్మ వాళ్ళ పాకెట్ మనీ ఎంత తెలుసా పర్ మంత్ అని అడిగారు. ఎంత సార్ అని అన్న, 1 lakh rupees అంట. ఏంటండి చాలామందికి శాలరీస్ కూడా ఉండవు కదా, 1 lakh పాకెట్ మనీ ఏంటి సార్ అంటే ఏం చెప్తారు ఆయన కూడా, అంటే అలా ఇస్తున్నారు పేరెంట్స్. 1 lakh పాకెట్ మనీ ఏంటండి అసలు? డ్రగ్స్ ఏంటండి ఈరోజు పేరు మోసిన స్కూల్స్లో డ్రగ్స్ కల్చర్. డ్రగ్స్ ఏ విధంగా వస్తుంది? డార్క్ వెబ్ అనేది అంటే ఒక 4th క్లాస్ 5th క్లాస్ చదివే పిల్లలు డార్క్ వెబ్లోకి వెళ్ళి డ్రగ్స్ని ఆర్డర్ చేసి తీసుకుని వాడగలుగుతున్న పరిస్థితి ఉంది అంటే కనుక వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్లో ఉన్నారు. తర్వాత డబ్బు మనీ ఎక్కడ నుంచి వస్తుంది అసలు అంత మనీ వాళ్ళకు? వీళ్ళ మీద మానిటరింగ్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు పేరెంట్స్ దగ్గర నుంచి. ఎందుకు అనంటే కనుక మేము కార్పొరేట్ స్కూల్స్ లో వేసాం, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు వస్తున్నారు, అంతే ఇచ్చేసాం వాళ్ళకి. సో ఆ ఎమోషన్ బాండింగ్ అనేది పేరెంట్స్ తోటి పిల్లలకి ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడు ఇటువంటి సంఘటనలన్నీ కూడా తెర మీదకి రావడం జరుగుతుంది. మనం అందరం కూడా బాధపడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైతే కనుక రీల్స్లో ఈ వ్యక్తి పరిచయం అయ్యాడో, పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులు కలిసి తిరిగారో, ఆ విషయం కూడా ఎవరైతే కనుక ఈ పాప ఉందో అంటే చంపిన అమ్మాయి వాళ్ళ తల్లికి కూడా తెలుసు. దాని తర్వాత అబ్జెక్షన్ చేసింది. అబ్జెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పిలిచి అప్పటికి చనిపోకపోతే మళ్ళీ వెనక పిలిచి చంపింది అని చెప్పి, అంటే ఎంత క్రూయల్ థాట్స్. అదే కదా అసలు. అంటే రెగ్యులర్గా క్రైమ్నే ఒక ప్రొఫెషన్గా చేసుకునేటువంటి వాళ్ళకి కూడా ఇలాంటి థాట్స్ రావు, అంత ధైర్యం ఉండదు. అవును, మళ్ళీ వెనకొచ్చి చంపడం అంటే ఒక మనిషిని చంపడం అంత క్రూరంగా కిరాతకంగా అంటే కన్న తల్లిని ఏం జరుగుతుంది? సో ఇట్లన్నిటికీ మూలం ఏంటి అని అంటే కనుక ఈ సోషల్ మీడియా, ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణం అవుతుంది. అయితే ఈ చట్టానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక ఇప్పుడు ఆ క్రైమ్ జరిగింది, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటి అని చెప్పి పోలీస్ అధికారులు తక్షణం అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆ క్లూస్ను బట్టి, ఆమె ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ను బట్టి అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే కనుక ఇప్పుడు దీంట్లో ఈ అమ్మాయిని ఎప్పుడైతే కనుక అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోయాడో ఆల్రెడీ జరిగింది. ఈ అమ్మాయి వాళ్ళ తల్లి సంబంధించి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. మిస్సింగ్ కంప్లైంట్ పెడితే వాళ్ళు అబ్బాయి యొక్క మొబైల్ నెంబర్స్ లొకేషన్ ట్రేస్ చేసి ఫోన్ చేసి రమ్మని చెప్తే వెనక్కి రావడం జరిగింది. ఈ అమ్మాయిని అతనికి అంటే లైక్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది వాళ్ళ అమ్మకి. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు చేయాల్సిన ప్రధానమైన కర్తవ్యం, వాళ్ళ విధి ఏంటి అని అంటే కనుక ఎవరైతే గనక మైనరు ఈ విధంగా కలబొలి మాటలు చెప్పి అతను మేజర్ ఆ బాబు సో తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్లీ
పోస్కో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి అతను కూడా జువైనల్ హోమ్కి పంపించాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే కనుక మిస్సింగ్ కిడ్నాప్ కేసు కింద కిడ్నాప్ కేసు, రేప్ కేసు కూడా పెట్టాలండి, పోస్కో కేసు పెట్టాలండి, చాలా దారుణమైన కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఆ కేసులో. కానీ వాళ్ళు ఆ పని చేయలేదు. ఒకవేళ ఆ పని చేసి ఉంటే ఇతను పోయి జైల్లో ఉండేటోడు, చంపడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వన్స్ జువైనల్ హోమ్ కి వెళ్ళిన తర్వాత అతని థాట్స్ లో కూడా చేంజ్ వచ్చి మారేవాడేమో మంచిగా. అక్కడప్పుడు సైకాలజిస్టులు అంటే మనం ఎంత కాదనుకున్నా కూడా కౌన్సిలింగ్ ఉంటాయి, సైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళకి మోటివేట్ చేయడానికి సమాజం ఏ విధంగా ఉంటుంది అని చెప్పని. ఒకవేళ చదువు సంధ్య లేకుండా బలాదూరుగా తిరిగితే వాళ్ళకి చదువు చెప్పడానికి కూడా ప్రాపర్ మెకానిజం అనేది ఏర్పాటు మేజర్ కాబట్టి అంటే నేను ఏమంటానంటే మేజర్ కాబట్టి బేసికల్ గా నార్మల్ జైలుకి వెళ్తారు. ఒకవేళ కాకపోయినా అంటే మేజర్ ఆటలో కూడా ఈ నేను చెప్పిన సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అటువంటి కేసు రిజిస్టర్ చేసి అతను కనుక లోపలికి పంపించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో అటువంటి కేసులు పెట్టాలి అని అంటే కనుక హీనియస్ క్రైమ్స్ అని చెప్పని అంటారు వాటిని. రోజు సంబంధించిన స్టేషన్ హౌస్ అధికారి అంటే సిఐ ఎవరైతే ఉంటారో SHO వాళ్ళు రోజు మార్నింగ్ ఏం జరుగుతుంది అని అంటే కనుక సెట్లో ఏసీపీ, డీసీపీ, సిపి మొత్తం అందరూ కూడా కాన్ఫరెన్స్ లో ఉంటారు. నీ స్టేషన్ లో ఏ క్రైమ్ జరిగింది, నీ స్టేషన్ లో ఎంత క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పినప్పుడు ఇటువంటి హీనియస్ క్రైమ్స్ జరిగినప్పుడు పై అధికారులు ఏం చేస్తారంటే కింద అధికారులు అటువంటి క్రైమ్ జరిగిన మీరు ఎందుకంటే కూర్చున్నది లూప్ లైన్ నడువు, నీకు చేత కాకపోతే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే అని చెప్పని అక్షంతలు పడతా ఉంటాయి. సో కాబట్టి వాటిని తప్పించుకోవాలి అని అంటే కనుక క్రైమ్ రేట్ తక్కువ చూపించాలి. అప్పుడు అసలు ఈ క్రైమ్ కింద రిజిస్టర్ చెయ్యరు. సార్ మిస్సింగ్ కంప్లైంట్ అయింది సార్, ట్రేస్ చేసాం సార్, ఇచ్చేసాం సార్, క్లోజ్ సార్ అని చెప్పని అంటారు, లెటర్ తీసుకున్నాం సార్ అని చెప్పని అంటారు. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటి, అక్కడ పోస్ట్ యాక్ట్ రిజిస్టర్ చేయాలి, రేప్ కేసు రిజిస్టర్ చేయాలి, కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయాలి, అతను జైలుకి పంపించుంటే కనుక మినిమం ఒక 90 రోజుల్లో 100 రోజులు లోపల ఉండేవాడు. మారేవాడు. ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే ఏమైంది, పోలీసులు పిలిచారు, పంపించేశారు, ఇంకోసారి చేయొద్దురా అని అన్నారు, అంతేకాదు మీరు చేసేది ఏముంది. సో అక్కడ జరిగిన ప్రధానమైన తప్పిదం అది పోలీస్ శాఖ నుంచి చట్టపరంగా. మిగిలిన కేసులు ఏ విధంగా చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక వీళ్ళకి కూడా అమ్మాయి తప్పిపోయింది, వెళ్ళిపోయింది కాబట్టి వచ్చింది. ఈ పేరెంట్స్కి వాళ్ళకి ఆలోచన ఏముంటుంది అని అంటే కనుక కింది స్థాయిలో నేను అనేది ఇష్టపడింది, ఆ పూర్వంతో తిరుగుతుంది, వెళ్ళిపోయింది, వచ్చేసింది కదా అమ్మాయి మన ఇంటికి అని చెప్పి కేసు ఎందుకని వీళ్ళు కూడా అంటుండొచ్చు. ఆ యాంగిల్ కూడా ఉంటుంది. అది కూడా ఎందుకంటే అవుట్లెట్ గా అక్కడే తోసేయాలని కాదు, ఇటు సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి. సో ఈ యాంగిల్ కూడా ఉంటుంది. అది ఉండటం చేత ఈ రోజు ఆ అమ్మాయి పరువు పోద్ది, కేసు పెడితే పెద్దదయ్యి అమ్మాయి పరువులు పోతాయి, ఈ కుటుంబం మొత్తం ఇదవుతుంది అని పరువు పోవడానికి ఇక్కడ చట్టం క్లియర్ గా చెప్పిందండి. ఇటువంటి ఆడవాళ్ళకు సంబంధించిన ఈ రేప్ కేసులకు సంబంధించి కానీ లేదు అంటే కనుక ఏ ఇతర బాడీ అఫెన్స్ సంబంధించి కానీ విక్టిమ్ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయొద్దు అని చెప్పాను. చేయొద్దని చెప్పినా కూడా ఆ కుటుంబంలో జరిగింది కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళకి కన్ఫామ్ గా తెలిసిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ వేరే తోటి తీసుకుని వెళ్ళిపోయాడు, మిస్సింగ్ కేసు తీసుకొచ్చినప్పుడు తెలిసిన విషయం ఇది తెలిసే ఉంది, అది తెలిసే ఉందండి. అంటే వీళ్ళు కేసు పెట్టించారు, చుట్టూ తిరుగుతున్నారు, తిరగాలిగా కోర్టుల చుట్టూ కూడా. అది ఎట్లయినా సరే సెటిల్మెంట్లు అయితే అండి. రేపు ఇప్పుడు ఎన్నో కేసులు ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒకవేళ అయితే రేపొద్దున మెజిస్ట్రేట్ వారి ముందే మేము కన్సెంట్, ఇప్పుడు అమ్మాయి మేజర్ అవుతుంది, మేజర్ అయినప్పుడు ఆమె ఇష్టం, ఆమెకి మేజర్ అయిన తర్వాత కూడా అతని మీద ఇష్టం ఉండి నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే కనుక దట్ ఈస్ అ సెకండరీ. కోర్టు కన్సిడర్ చేస్తుందా చేయదా అనేది అది డిపెండ్స్ అపాన్ ది మ్యాజిస్ట్రేట్ అండ్ లా సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ అటువంటిది ఇక్కడ జరగలేదు కదా. సో అది తప్పిదం ఇప్పుడు వరకు ఎవరు అంటే ఎంతమంది ప్రజెంట్ చేసినా కూడా ఈ యాంగిల్లో ఈ కేసుని ఎవరు ప్రొజెక్ట్ చేయలేదు. చేసుంటే కనుక ఈ రోజు ఇది జరిగేది కాదు. అక్కడికి సంబంధించి కూడా గద్వాల్ కేసులకి సంబంధించి రెండో కేసు ఆ సర్వేయర్ ని చంపిన కేసులో కూడా అతనికి తెలిసినా కూడా వివాహితర సంబంధం ఉంది అని చెప్పి తెలిసినా కూడా అతను యాక్సెప్ట్ చేసి ఆమెను రమ్మంటాం. ఇంకో విషయం ఏంటంటే కనుక ఆ కేసు ప్రూవ్ కాదు. ఇప్పుడు ప్రాథమికంగా అరెస్ట్ చేస్తారేమో, 90 రోజులు లోపల ఉంటారేమో కానీ శిక్ష పడే అవకాశాలు లేవు. ఎందుకంటే కనుక మెటీరియల్ ఆబ్జెక్ట్ అంటే ఏదైతే కనుక ఆయుధాలతో చంపారో ఆయుధాలన్నీ తీసుకెళ్లి నదిలో పడేశారు, దాన్ని రికవర్ చేయలేరు. చూడండి చక్కగా డాన్స్ చేస్తున్నారు అంటే తీసుకెళ్లి పారేశారు. ఆ మెటీరియల్ ఏదైతే కనుక మర్డర్ కి ఉపయోగించిన వెపన్స్ ఏవైతే ఉన్నాయో పేక్కోసి చంపారు కారులో. అవును, పీక్కోసారు. అవన్నీ కూడా తీసుకెళ్లి నదిలో పడేశారు. మరి వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ కదండి, ఎందుకంటే సుపారీ ఇచ్చి 70,000 ఎంతో పెట్టుకున్నారని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు నదిలో పడేశారు. అదే విధంగా అతను వీళ్ళిద్దరూ జరిగిన సంభాషణ ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్ అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేశాడు. ఎవిడెన్స్ డిస్ట్రక్షన్ జరిగింది. బ్యాంక్ మేనేజర్. ఇంకొక విషయం ఏంటి అంటే ఇంకొక సెక్షన్ పెడతారు కదా, పెడతారు కానీ ఆ సెక్షన్ ప్రూవ్ చేయడానికి మళ్ళీ ఏముంది ఇక్కడ ఎవిడెన్స్. ఇంకొక విషయం ఏంటంటే ఆ బ్యాంక్ మేనేజర్ ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాడు అని అంటే ముందే అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా మర్డర్ చేస్తున్నానని చెప్పని ఎఫ్ఐఆర్ బుక్ కాక ముందే సంబంధించిన పోలీస్ అధికారులతోటి వాళ్ళు
లీగల్ టర్మ్స్ మాట్లాడుతున్నారు. అసలు అడ్వకేట్స్ చెప్తే అడ్వకేట్స్ కూడా నువ్వు చెయ్యి మర్డర్ మేము చూసుకుంటా అని చెప్పినారా ఏంటి? నాకు అర్థం కాదు. అడ్వకేట్స్ ఎప్పుడు కూడా మర్డర్ చేయమని చెప్పి చెప్పరండి. మరి ఎందుకు అక్కడికి పోయి వాళ్ళ దగ్గర చెప్పడం? వాళ్ళు ఎందుకు రివీల్ చేయలేదు? కనీసం వాళ్ళని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. లేదండి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక మనకి క్లియర్ గా అడ్వకేట్స్ యాక్ట్ లో ఒక ప్రొవిజన్ ఉంది. అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్ లో కూడా క్లియర్ గా పొందుపరిచింది ఏంటి అని అంటే కనుక క్లయింట్ ప్రైవసీ అనేది ప్రైమరీ క్రైటీరియా అని చెప్పి. కరెక్ట్. కానీ ఆడు చంపేస్తానంటే అది కూడా చెప్పకపోతే నిజంగా చంపేశాడు కదా ఇప్పుడు. అవును, ప్రాణం పోయింది కదా. చంపేస్తానని చెప్పి చెప్పాడో లేదు అని అంటే కనుక నా పేరు వచ్చింది దీంట్లో మర్డర్ కేసులో నాకేం సంబంధం లేదని చెప్పి చెప్పాడు. ఆ డిస్కషన్ ఏం జరిగింది అనేది తెలియదు. ఒకవేళ నిజంగానే నేను చంపుతున్నాను అంటే కనుక దట్ ఈస్ ఎ కాన్స్పిరసీ. అదే అంటున్నాను, దట్ ఈస్ ఎ కాన్స్పిరసీ. అంటే వాళ్ళు కూడా భాగం ఉన్నట్టు. కానీ అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు కదా. బట్ స్టిల్ క్లయింట్ తరపున అడ్వకేట్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి స్టేషన్కి వెళ్ళడం అనేది ఉంది. సో ఇవంతా కూడా డిస్ట్రక్షన్ జరిగింది, ఎవిడెన్స్ డిస్ట్రక్షన్. ఇప్పుడు ప్రాథమికంగా చెప్తారు కానీ కన్ఫెషన్ రిపోర్ట్ మీద చేస్తారు. అంటే అమ్మాయి చెప్తుంది అవును మేము ఇట్లా చేసాం అట్లా చేసామని చెప్పని ఉంటుంది. కానీ అది నిలబడదు. రేపు కేసును ప్రూవ్ చేయాలి. ఇన్ని అంశాలు తెర మీద ఉంటాయి లీగల్ గా. ఒకవేళ ఏదో రకంగా ప్రూవ్ చేయగలిగారు అనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి దాంట్లో ఎంత శిక్ష పడుతుంది? లైఫ్ పడుతుందండి. లైఫ్ అబ్సల్యూట్లీ లైఫ్ పడుతుంది. అయిపోయిందిగా. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద ట్రీట్ చేయాల్సిన పరిస్థితి అప్పుడు చెప్పలేం కదా. లైఫ్ పడుతుంది. జీవితం నాశనం అయిపోయిందిగా. వాడిది, వాడి వైఫ్ది, ఈ అమ్మాయిది, ఈ అమ్మాయి తల్లిది. ఏదో సోషల్ మీడియాలో చదివాను. అంటే అతను బ్యాంక్ మేనేజర్ గురించి, ఒరే చంటి అంటే అతడు డైలాగ్ లో సినిమా లాగా నువ్వు తల్లిని పటాయించావు, కూతుర్ని పటాయించావు, కాపురం చేసి పిల్లని కంటే ఆ పిల్ల కూడా అక్కడ ఉండేది కదా, బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఎందుకురా ఇదంతా చేసావు అని చెప్పని ఏదో అంటే మూడో ప్రాణాన్ని ఎందుకు బలి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పని ఆడు వదిలించుకోవడం కోసమే ఈ అమ్మాయిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేశాడని కూడా ఒక వెర్షన్ వినపడుతుంది. కానీ ముందు వద్దు అని చెప్పడం చేతనే వీళ్ళు మ్యారేజ్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు అనేది కూడా ఒక వెర్షన్ ఉందండి. అంటే దీని వెనక ఇంకా కాన్ఫ్లెక్స్ ఏదైనా ఉంటుంది. అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇతను బాగా ప్రాపర్టీ కన్నేశారు, ఈ అమ్మాయి కూడా బ్యాంక్ మేనేజర్, ఇద్దరు ప్రాపర్టీ మీద కన్నేశారని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ చేసుకుని ఆ అమ్మాయి తల్లేమో బ్యాంక్ మేనేజర్ ప్రాపర్టీ మీద కన్నేసి కూతుర్ని పంపించింది అతని దగ్గరికి అని అది కూడా ఉంది. అన్ని కూడా డబ్బుతో లింక్ అయి ఉన్నాయి. తెలుసుకునే కొద్దీ చూస్తూ ఉంటే కనుక ఇంత దారుణంగా ఉన్నారా మనుషులు అని చెప్పి కొద్దిగా జుగుత్సాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బట్ వీటిలన్నిటికీ కూడా కారణం ఏంటి అని అంటే కనుక సోషల్ మీడియా, నేటి సమాజము, మనం ప్రజెంట్ చేసే న్యూస్, ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలండి. కానీ ఇప్పుడు న్యూస్ ప్రజెంటేషన్ చేసినప్పుడు అండి దానిలో నుంచి చెడు ఏముంది అనేది చూసి అవేర్ అయ్యి జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో చేస్తుంటే వాటినేమో వేరే రకంగా తీసుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అంటే మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది ఏదన్నా కూడా. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఈ రోజు ఒక మంచి గురించి మనం అనాలిసిస్ చేసినప్పుడు ఆ వ్యూస్ మీరు ఒకసారి చూడండి. కరెక్ట్. అదే ఒక చెడు గురించి మనం అనాలిసిస్ చేసినప్పుడు ఆ వ్యూస్ ఒకసారి చూడండి. సమాజంలో వీళ్ళ యొక్క ధోరణి కూడా, ఎంటర్టైన్మెంట్ అనే ధోరణి ఎప్పుడు కూడా ఎలా ఉంది అని అంటే కనుక చట్ట వ్యతిరేక చర్యల గురించి, పక్కన వాళ్ళ జీవితాల గురించి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. దట్టు ఆడవాళ్ళ విషయాలకు సంబంధించి వాళ్ళ యొక్క వ్యక్తిగత శారీరక విషయాల గురించి ఎక్కువగా ఉంది. అదే ఈ రోజు ఒక ఫ్లైట్ క్రాష్ అయిందని చెప్పో, దానికి టెక్నికల్ రీజన్ దేని గురించి అని చెప్పో, వీటి గురించి మనం ప్రజెంట్ చేసి అది చేస్తే కనుక చూసేటోళ్ళు ఉండరు. ఏనే మాకు ఎందుకని చెప్పని అంటారు. ఈ న్యూస్ చూడండి దవానంగా ఎంత స్ప్రెడ్ అయింది. అవును, అసలు తెలియని వాళ్ళు లేరు వాళ్ళ న్యూస్ గురించి. ఇప్పుడు ఇందాక కేసులో అండి, మైనర్ కేసులో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుందండి? మైనర్ ఇప్పుడు ఆమె ఎవరైతే కనుక మైనర్ ఉందో ఆమెకి మెజారిటీ రాగానే బయటకు పంపించేస్తారండి. సేమ్ నిర్భయ కేసులో ఏ విధంగా అయితే కనుక మైనర్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం మేజర్ అవగానే ఐడెంటిటీ డిస్క్లోజ్ కాకుండా ఎట్లయితే కనుక పంపించేశారో అట్లనే పంపించేస్తారు. వాడికి మాత్రం పడతాయి. ఇంకొకడు ఉన్నాడు వాడి తమ్ముడు, వాడి మైనరేనంట. అతను మైనర్ అయితే కనుక అతను కూడా సేమ్ అండి. అంటే మెజారిటీ రాగానే పంపించేస్తూ ఉంటారు బయటికి. మైనారిటీలో అంటే బిలో 18 years చేశారు కాబట్టి. లేదు ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని కన్సిడర్ చేసుకుని వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని అనాలిసిస్ చేసి వాళ్ళని మేజర్ గా ట్రీట్ చేసే విధంగా పోలీసులు గనక ఆ యొక్క ప్రయత్నంలో సఫలం అయితే అబ్సల్యూట్లీ వాళ్ళకు కూడా లైఫ్ పడవచ్చు, లేదంటే కనుక 10 సంవత్సరాలు కఠిన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏజ్ మాత్రం అంటే సర్టిఫికేట్ మీద ఉన్న ఏజ్ అని కాకుండా మెడికల్ టెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితిని అనాలిసిస్ చేసి వీళ్ళు మేజర్ అని చెప్పి కనుక సర్టిఫికేషన్ ఇవ్వగలిగితే మానసికంగా దే కెన్ ఎలిజిబుల్ ఫర్ 18 years ప్లస్ 18 years కన్విక్షన్. ఏదైనా పోలీసులు పర్ఫెక్ట్ గా చాలా పకడ్బందీగా ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని అలా సబ్మిట్ చేయగలిగితే కోర్టుకి మేబీ దుష్టులకి దోషులకి శిక్షలు పడతాయి. పకడ్బందీగా చేయగలిగేటువంటి కేసు కూడా కాదు కదండి. అంత ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు కూడా కాదుగా. వాళ్ళ దృష్టిలో ఉన్నది మాట్లాడుకోవాలి కదా, ఫ్యాక్ట్స్. ఓకే, ప్రెజర్ ఏదైనా ఉంటే ఉంటుంది. ఏదో 2-3 రోజులు టీవీ మనలాంటి వాళ్ళు అనాలిసిస్ దాని మీద ఫోకస్ పెడతాం కాబట్టి చాలా సిన్సియర్గా ప్రెస్ మీట్ పెడతారు. ఏం చేసాం అని చెప్తారు. ఒక వారం రోజుల తర్వాత వెళ్తే ఏం జరుగుతుంది? ఏం జరగదు అక్కడ. చూద్దామండి ఏం చేస్తారు, ఏం జరుగుతుందో.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.